గుడ్ మార్నింగ్. ముంతా తుఫాన్ సృష్టించిన బీభత్సాన్ని ఎప్పటికప్పుడు బిగ్ టీవీ మీకు అందిస్తోంది. ఇటు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ముంతా తుఫాన్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. లింగాల మండలం అంబటిపల్లి, అసలికుంట గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహానికి ఓ కారు వాగులో చిక్కుకుపోయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ మీరు చూస్తూ ఉన్నారు. చూడొచ్చు ఎంత బీభత్సంగా వరద ఉందో. అక్కడ ఆ వరద ఉప్పొంగడంతో ఒక్కసారిగా వాగు నుంచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించింది కార్. ఒక్కసారిగా వాగులో చిక్కుకుపోయింది కార్. మమతా తుఫాన్తో అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జలాశయాలన్నీ కూడా నిండు కుండలి తలపిస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఎఫెక్ట్ కనిపిస్తోంది. అక్కడ ఒక కారు వాగులో చిక్కుకుపోయింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఓ టు యు సాగర్. యశోమతి, మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అటు ఏపీతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లాలో కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన రోడ్లపై వర్షపు నీళ్లు నిలిచిపోవడం, ఇటు వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి. ఇటు లింగాల మండలంలోని అంబటిపల్లి, అసలికుంట గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఓ కారు ఆ వాగులో చిక్కుకుంది. అందులో ఉన్నటువంటి వారిని రక్షించేందుకు కూడా అక్కడ స్థానిక అధికారులు కూడా సహాయక చర్యలు చేపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. వాగు ఎక్కువగా పొంగిపోలడంతో అటువైపుగా ప్రయాణాలు కూడా రద్దు చేసినట్లుగా కూడా, ఇటు రోడ్డుకు సంబంధించినటువంటి దారిని కూడా రద్దు చేసినట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం, ఇటు స్కూళ్లు వర్షపు నీరు స్కూళ్లలోకి ఎక్కువగా చేయడంతో డిఓ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఉధృతంగా మేడిఊరు వాగు జరగడంతో అక్కడ ఉన్నటువంటి వాగుకు సంబంధించిన రాకపోకలు కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి. సాగర్, మనం చూస్తున్నాం విజువల్స్ లో వరదలో చిక్కుకుపోయిన కారు, అందులో వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అతి కష్టం మీద బయటపడ్డట్టుగా తెలుస్తోంది. స్థానికులు హెల్ప్ చేశారా, లేకపోతే యంత్రాంగం అక్కడ పనిచేస్తోందా? గతంలో కూడా భారీ వర్షాలు పడుతున్నప్పుడు ఈ వాగులు వంకలు దాటొద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయినా సరే ఇలాంటి సాహసాలు చేస్తూ ఉన్నారు. యశోమతి, నిన్నటి నుంచి కూడా అధికార యంత్రాంగం ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు కూడా కొన్ని సూచనలు, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన పరిస్థితి. అత్యవసరమైతేనే బయటికి రావాలి, లేదంటే బయటికి వెళ్ళొద్దు, కొంత ప్రమాదకరంగా ఉన్న పరిస్థితి కూడా నెలకొన్నట్లుగా కూడా కొన్ని ముందు సూచనలు చేసినారు. కానీ ఇక్కడ ఈ వాగులకు సంబంధించిన విషయంలో కూడా గతంలో కొన్ని సూచనలు చేశారు. వాగులు వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అటువైపు ప్రయాణాలు కూడా రద్దు చేసుకోవాలి, అటువైపు కూడా వెళ్ళొద్దని కూడా నిన్నటి నుంచి కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ప్రమాదవశాత్తు ఈ కారులో ఏదైతే అసలికుంట, అంబటిపల్లి గ్రామాల మధ్య, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రెండు గ్రామాల మధ్య ఉండేటువంటి వాగు ఉధృతంగా ప్రవహించడం, అటువైపుగా వెళ్తున్నటువంటి ఓ కారు అందులో చిక్కుకోవడంతో వెంటనే అసలికుంటకు సంబంధించినటువంటి గ్రామస్తులు వెంటనే ఆ కారులో ఉన్న వారిని రక్షించినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ వాగు ఉధృతంగా పొందుతున్న నేపథ్యంలో దానికి లింక్ గా ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అటువైపు వెళ్తున్నటువంటి ప్రయాణాలు కూడా ఫాయిదా వేసుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ముంత ఎఫెక్ట్ చూపిస్తుంది. అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఇటు పాఠశాలలకు సెలవు ప్రకటించడం, విద్యుత్ కి అంతరాయం కలగడం, సో రోడ్ల పైన కూడా భారీగా వరద నీరు చేయడంతో చెరువులు కుంటలు బాగా పొంగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సో సహాయక చర్యలు ఏదైనా ఇబ్బందులు తలెత్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు, కింది స్థాయి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. వెంటనే ప్రజలకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సాగర్, మనం చూస్తున్నాం అన్ని వాగులు కూడా, ఎందుకంటే ముంతా తుఫాన్ సృష్టించిన బీభత్సం అటు ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణ కూడా ఎఫెక్ట్. నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. నిమిషం తీరిక లేకుండా వర్షం చినుకు పడుతూనే ఉంది. జంట జలాశయాలు పైవైపు ఉప్పొంగుతూ ఉన్నాయి. అలాగే మీరు అన్నట్టుగా చెరువులు కూడా ఉప్పొంగుతాయి. ఒకవేళ స్థానికులు కనుక పట్టించుకోకపోయి ఉంటే కారులో ఉన్న వాళ్ళు నిజంగా బయటపడేవాళ్ళు కాదు. ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు? వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఇంకా ఎప్పటి వరకు ఈ ఉపద్రవం ఉంది?
సుమతి, మనం చూడొచ్చు నిన్నటి నుంచి కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఏపీతో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి. ప్రధానంగా చెరువులు గుంటలు భారీగా పొంగి పొల్లుతున్న నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు నిన్న మంత్రులు కూడా రైతులకు కొన్ని సూచనలు చేశారు. పంటలకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఇతర బయటికి రావద్దు, కొంత ఇబ్బందులు పడతారన్న అంశాలపైన కూడా ఆయా జిల్లాల కలెక్టర్లకు సంబంధిత అధికారులకు కూడా వ్యవసాయ శాఖ అధికారులకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. సో ఎవరు కూడా అత్యవసరమతి తప్ప బయటికి రావద్దు, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రజలకు అధికారులు సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు అచ్చంపేట నియోజకవర్గంలోని ఉమామహేశ్వర క్షేత్రంలో ఈ వర్ష ప్రభావానికి, తుఫాన్ ప్రభావానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. అయితే ముందస్తుగానే ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు ఈవో ఆలయాన్ని మూసివేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. కొండ చర్యలు విరిగిపడ్డా కూడా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరిగేది, అటువైపు ఎవరు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఏపీలో తీరం దాటుతున్నట్లుగా కూడా వాతావరణ శాఖ క్రితమే ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో సో తీరం దాటే వరకు కూడా ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ తుఫాను ప్రభావం కొంత తెలంగాణ జిల్లాలకు కూడా ప్రభావితం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నట్టుగా కూడా సూచనలు జారీ చేశారు. అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం ఉండాలి, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. రైట్ సాగర్.